లోపల మొత్తం వర్క్ నడుస్తుంది మాత్రం టీఆర్ఎస్ బీఆర్ఎస్దే ఉంది. బీఆర్ఎస్ఏ పై చేయి ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చేసిన మంచి పనులు ప్రతి ఒక్కరికి రహమత్ నగర్ డివిజన్లో కానీ ఎంత మంచి పనులు చేశాడంటే ఆయన సొంత డబ్బులతో రోడ్ ఎక్కించాడు. రామ్నగర్లో ఆయన సొంత డబ్బులతో రోడ్ ఎక్కించాడు. వాటర్ ట్యాంకర్ వచ్చింది, అంబేద్కర్ యూనివర్సిటీ వచ్చింది. ఇది ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే కదా, అప్పుడు అయినా ఈ పని కాలేదు. మొత్తం చేసింది గోపీనాథ్ గారు వచ్చిన తర్వాత. కాబట్టి మాగంటి సునీత గారు గెలుస్తారని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఓటర్లు, ముఖ్యంగా విద్యావంతులు, స్టూడెంట్స్ కావచ్చు, మిగతా వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్న వాళ్ళందరూ అంటే ఎందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ అని ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే, ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్న, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుకుంటే కొంత అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా చేయాలన్నా కూడా మీకు ఏదైనా మీ నియోజకవర్గానికి డెవలప్మెంట్ చేయగలుగుతాయి కదా. మరి బీఆర్ఎస్ అధికారం లేనప్పటికీ ఈ ఒక్క నియోజకవర్గంతోనే మీకు డెవలప్మెంట్ రాదు కదా మేము గెలిచాం. అలా ఏం లేదండి. బీఆర్ఎస్ ఆయన ఫండ్స్ ఎలా తెచ్చారో తెలియదు, కానీ మాకు బీఆర్ఎస్ నుంచి చాలా మంచి పనులు చేసింది గోపీనాథ్ గారు. కాబట్టి గోపీనాథ్ గారే అందరు గోపీనాథ్ గారినే సపోర్ట్ చేస్తున్నారు. గోపీనాథ్, సునీత గారిని, మేడం గారిని ఖచ్చితంగా ఈసారి గెలిపిస్తారు, 100% గెలిపిస్తారు. ఎందుకనంటే మాగంటి గోపీనాథ్ గారు ఏరియా ప్రతి ఏరియాలో పోయి మీరు ముసలోళ్ళని, చిన్నోళ్ళని, పెద్దోళ్ళని మాగంటి గోపీనాథ్ గారు ఎలా ఉండే అంటే, మీరు ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరు నంబర్ ఇచ్చేవారు కాదు, నంబర్ డైరెక్ట్ చెప్పేవారు. నా నంబర్ రాసుకొని నాకు కాల్ చేస్తే నేనే వస్తా డైరెక్ట్ అని చెప్పేవారు. ఏ చిన్న సమస్య ఉన్నా వచ్చి ముందర నించొని పరిష్కరించేవారు. వెనకడు చేసేవాడు, అది ఏ సమస్య కానీ ముందట నించొని పరిష్కరించేవారు. కాబట్టి బీఆర్ఎస్ అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన లేడు కదా అన్న, మాగంటి గోపీనాథ్ గారు లేడు, తను మరణించిన తర్వాత ఇప్పుడు ఈ ఎన్నిక వచ్చింది. సో ఇప్పుడు ఆయన భార్య ఎవరైతే ఉన్నారో సునీత, మరి వారు ఇప్పుడు పోటీలో ఉన్నారు కాబట్టి మరి ఆమె కూడా అదే లెవెల్లో మీతో మమేకమై ఉండే అవకాశం ఉంటుందా? అంటే అంతే స్థాయిలో ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ మన కేటీఆర్ గారు వెంబటి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 100% బీఆర్ఎస్ ఇక్కడ వస్తుంది. మళ్ళీ అదే విధంగా పనులు నడుస్తాయి. ఏమి సంకోచించాల్సిన అవసరం లేదు. మనం రూలింగ్ లో ఉంది ఆ పార్టీకి వేస్తేనే మనకు పనులు జరుగుతాయని మాత్రం అస్సలు ఆలోచించదు.